సత్య పూజ చేసుకుంటూ దేవుడికి అయితే హారతిని ఇస్తూ ఉంటుంది. ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా హారతి ఇద్దామని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి హారతి ఇస్తూ ఉంటుంది. ఇంతలో దేవుడి దగ్గర ఉన్న దీపపు కుంది అయితే ముడుపు మీద పడి ముడుపు మొత్తం కాలిపోతూ ఉంటుంది. అది చూసిన క్రిష్ వాళ్ళ నాన్న అయితే చాలా కోపంతో ఇదంతా నీ నిర్లక్ష్యం వల్లే ఆ ముడుపు మొత్తం కాలిపోయింది. ఇప్పుడు ఎవరికి సమాధానం చెప్తావని చెప్పేసి అయితే సత్యని చూసి చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. అది చూసిన సత్య అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఎందుకు ఇలా జరిగిందని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ వాళ్ళ నాన్న అయితే పంతులు గారిని పిలిపించి ఎందుకు ఇలా జరిగింది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న పంతులు గారు అయితే వీళ్ళిద్దరి జాతకాలు పెళ్లికి ముందు చూపించారా లేదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు. ఆ మాటలకి అక్కడ ఉన్న క్రిష్ వాళ్ళ నాన్న అయితే నా కొడుకు నాకు అంత ఛాన్స్ ఇవ్వలేదు, వాడే చూసుకొని వాడే పెళ్లి చేసుకున్నాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న పంతులు గారు అయితే వీళ్ళిద్దరి జాతకాల ప్రకారం వీళ్ళ మాంగళ్య బలం అయితే చాలా వీక్గా ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు విన్న క్రిష్ సత్య వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. అవును, వీళ్ళిద్దరికీ సరిగ్గా సెట్ అవ్వలేదు, ఇంకా వీళ్ళ మాంగళ్య బలం అయితే చాలా తక్కువగానే ఉంది, వీళ్ళిద్దరితో కలిసి పూజలు చేయించాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలకి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే సరే పంతులు గారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న సత్య మాత్రం ఎందుకు ముడుపు అలా కాలిపోయింది అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పంతులు గారు మాత్రం వీళ్ళిద్దరితో కలిపి పూజలు అయితే జరిపిస్తే వీళ్ళిద్దరు మాంగళ్య బలం అయితే గట్టిపడుతుందని చెప్పేసి అంటూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.